హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ కిరణ్ ఎలిగేటి. ఐ మీన్ యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే అడోబ్ ఎక్స్డి ట్యూటోరియల్ అండ్ ఒక డిజైన్ చేసేటప్పుడు మనం ఎలాంటి గైడ్లైన్స్ వాడాలి, ఎట్లా ఫాస్ట్గా చేయాలి అడోబ్ ఎక్స్డిలో మీకు చెప్తాను. ఇప్పటివరకు నేను ఈ మధ్య చాలా వీడియోస్ యూఎక్స్ ప్రాస్పెక్టివ్ అంటే ప్రాసెస్ ఓరియంటెడ్, ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఒక ప్రోడక్ట్ డిజైన్ ఎట్లా చేయాలి అండ్ దాంట్లో ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి అవన్నీ చెప్పాను ఈ మధ్య చాలా. సో ఈరోజు ఈ వీడియోలో అడోబ్ ఎక్స్డిలో ఒక డిజైన్ ఎట్లా చేయాలి, చేసే ముందు ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. ఇది ఒక వెబ్ పోర్టల్ అనుకుందాము. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఫంక్షనాలిటీ, జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం మీకు చెప్తున్నాను. సో ఇది ఒక పోర్టల్. ఇందులో ఏంటంటే జస్ట్ యాక్షన్స్ ఉంటాయి. యాడ్ కస్టమర్, డిలీట్ కస్టమర్, లిస్ట్ వ్యూ ఇట్లా ఉంటుంది అన్నట్టు. చాలా ఫిల్టర్స్ అంటే ఇట్లా ఈ ఫిల్టర్స్ని బట్టి నీకు రైట్ సైడ్లో ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి రెసిపెంట్స్. ఇది క్లిక్ చేసినప్పుడు పర్టికులర్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఈ డీటెయిల్స్లో కూడా మనం ఇక్కడ మ్యాప్ ఏంటంటే ఇక్కడ సపోజ్ నేను హైదరాబాద్, సో హైదరాబాద్ మ్యాప్ పెడతా. సపోజ్ నేను ఒక వేరే స్టేట్ ఆర్ వేరే విలేజ్ అనుకుందాం, సపోజ్ సిద్దిపేట అనుకుందాం, సిద్దిపేట మ్యాప్ ఇట్లా వస్తుందని నా ఐడియేషన్ ప్రకారం పెట్టుకున్నా. ఇది డైనామిక్గా వాళ్ళు చేంజ్ చేస్తారు ఎవరు డెవలపర్స్. జస్ట్ చెప్తున్నా ఇలా మనం ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక వెబ్ పోర్టల్ కానీ వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు మనం 1920 వీటికి తీసుకోవాలి. హైట్ అనేది ఆబ్వియస్లీ 1080 ఉంటుంది, బట్ బేస్డ్ ఆన్ ద పేజ్ కంటెంట్ మనం హైట్ పెంచుకోవచ్చు, బట్ వీటికి మాత్రం 1920 తీసుకోవాలి. ఇది ఏంటంటే ఈ వెబ్సైట్ అంటే మోస్ట్ కామన్ యూజ్డ్ వెబ్సైట్ సైజ్ అన్నట్టు ఇది. సో 1920/1080 తీసుకొని మనం వర్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే హైట్ ఎక్కువ అనిపిస్తుంది, కంటెంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తున్నప్పుడు నువ్వు హైట్ పెంచుకోవాలి. దాని దగ్గర ఎంత అంటే హైట్ అంత పెంచుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్లో ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ యాడ్ రిసిపెంట్ ఇక్కడ నుంచి యాడ్ రిసిపెంట్ క్లిక్ చేయగానే ఇట్లా పాపప్ వస్తుంది. పాపప్లో ఫిల్ చేయగానే యాడ్ ఫ్యామిలీ కొట్టగానే ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతుంది. అట్లా అన్నట్టు ఈ ఫంక్షనాలిటీ. సో ఇట్లా చేయాలి ఒక వెబ్ పేజ్ డిజైన్ అన్నప్పుడు. సింపుల్గా మినిమలిస్టిక్గా, కలర్స్ని ఎక్కువ యూజ్ చేయొద్దు. నేను ఎక్కువ ఇది మీ ప్రైమరీ కలర్ ఆరెంజ్. సపోజ్ ఈ ఆరెంజ్ కలర్ నేను ఓన్లీ స్ట్రిప్కి ఒక మెనూ కోసమే యూజ్ చేసుకున్నాను. మిగతా ఎక్కడైనా యాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ యూజ్ చేసుకున్నా. ఈ అప్లై అనేది ఈ లింక్స్కి పెట్టుకున్నాను, అంటే క్లికబుల్ బటన్స్కి పెట్టుకున్నాను నేను. ఈ ఫినిషింగ్ టచెస్ అన్నట్టు. ఇప్పుడు ఆరెంజ్ ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టుకున్నాను, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే యాక్షన్స్ ఉన్నాయో అక్కడ పెట్టుకున్నాను. ఇట్లా కలర్స్ అనేటివి చాలా మినిమలిస్టిక్గా, సింపుల్గా, లుక్ అండ్ ఫీల్ వచ్చేటట్టు, మంచిగా ఉండేటట్టు వాడాలి. ఏదో ఇట్లా డార్క్గా పెట్టద్దు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ప్రెజెంట్ వైట్ ఉంది, ఇట్లా ఆరెంజ్ పెట్టద్దు. ఇప్పుడు ఆరెంజ్ పెట్టి చూపిస్తాను. ఇట్లా పెడితే నీకు అది దా లుక్ అండ్ ఫీల్ పోతుంది. ఎక్కడెక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడెక్కడ హైలైట్ చేయొద్దు, అది మన మైండ్లో ఉండాలి. అంటే బేస్డ్ ఆన్ ద ఏమంటారు దాన్ని, యాక్షన్స్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రయారిటీని బట్టి చేయాలి. ఇప్పుడు మెనూ అనేది ప్రయారిటీ కాబట్టి హైలైట్ చేసిన, ఇక్కడ యాక్షన్స్ అనేటివి ప్రయారిటీ కాబట్టి ఇవి హైలైట్ చేసిన. ఎక్కడైతే నార్మల్ ఫాంట్ ఈ కిరణ్ ఎలిగేటివ్ ఉంది, ఇది ఏంటంటే మామూలు ఫాంట్ కలర్ డార్క్ కలర్ వాడినది, బ్లాక్ కలర్ 16 పిక్సెల్. అండ్ ఇది డిజిగ్నేషన్ ఒక 12 పిక్సెల్ తగ్గాలి. ఇప్పుడు 16 పెడితే లుక్ అండ్ ఫీల్ పోతుంది. సో ఇది ఏంటంటే డిజిగ్నేషన్, ఇదేమో నా నేమ్. సో ఏది హైలైట్ చేయాలో అది మాత్రమే హైలైట్ చేసి మిగతాది డార్క్ కలర్లో కాకుండా గ్రే కలర్లో ఇట్లా పెట్టుకోవాలి. ఈ విధంగా నేను లిస్ట్ ఐటమ్స్ని ఇట్లా క్రియేట్ చేసుకున్నా. సేమ్ ఎప్పుడైనా డిజైన్ ఇచ్చేటప్పుడు నువ్వు రెస్పాన్స్లో కూడా ఎట్లా కనిపిస్తుందో చూపించాలి. ఇది సపోజ్ ఈ ల్యాండింగ్ పేజ్, ఈ ల్యాండింగ్లో ఇక్కడ వెబ్లోనేమో ఫిల్టర్స్ ఏమో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మొబైల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇట్లా ఫిల్టర్ అనేది డ్రాప్ డౌన్కి వెళ్ళిపోతుంది. ఇది క్లిక్ చేయగానే ఈ పాప్ ఓవర్ లాగా వస్తుంది మొబైల్లో. సో ఈ రిసిపెంట్ లిస్ట్ ఏమో వెబ్లో ఇట్లా ఉంటుంది. ఇది మెయిన్ అన్నట్టు. యాజ్ సూన్ యాజ్ యూజర్ ఓపెన్ దిస్ పేజ్, మొబైల్లో రిసిపెంట్స్ చూస్తాడు. ఫిల్టర్ చెక్ చేసుకోవాలంటే ఫిల్టర్ చూస్తాడు. యాడ్ డీటెయిల్స్ కొట్టినప్పుడు డీటెయిల్స్ కూడా పాప్ ఓవర్లో వస్తాయి. యాడ్ కొట్టినప్పుడు కూడా పాప్ ఓవర్లో వస్తుంది అన్నట్టు. ఇది వెబ్లో స్పేస్ ఉంది కాబట్టి మనం ఇట్లా 3 కాలమ్స్ పెట్టుకున్నాం. మొబైల్లో ఇట్లా 3 కాలమ్స్ పెట్టలేము, ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ అది పెట్టుకోవాలి. రెస్పెంట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ క్లిక్ చేయగానే ఇట్లా పాపప్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైనా కిరణ్ ఎలిగేటివ్ని క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ ఇట్లా వస్తుంది. ఇది క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ పేజ్కి వచ్చేస్తాం. ఇది క్లోజ్ చేసినప్పుడు మనం నార్మల్ వ్యూకి వచ్చేస్తాం. ఇట్లా వ్యూ అనేది మనం మొబైల్ వర్షన్ కూడా చూపించాలి. అప్పుడు డెవలపర్కి కానీ, క్లయింట్లకు కానీ, మేనేజర్స్ కానీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఏదో వెబ్ చేసి వాళ్ళు ముందర పెడితే వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారు.
అట్ ద సేమ్ టైం మొబైల్ వర్షన్లో ఎట్లా వస్తుందో కూడా అడుగుతారు. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని నువ్వు మొబైల్ వర్షన్కు చేయాల్సి ఉంటుంది. ఇది రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఇట్లా చేయాల్సి ఉంటుంది. వెబ్ అయినా వెబ్ పోర్టల్ అయినా వెబ్సైట్ డిజైన్ అయినా ఇది వెబ్ పోర్టల్. సో వెబ్లో ఎలా ఉంటుంది, మొబైల్లో ఎలా ఉంటుందని మనము వాళ్ళకి స్క్రీన్ చేసి పంపించాలి. ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు చెప్తారు. ఇది డిజైన్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇది ఒక టేబుల్ గ్రిడ్. నెక్స్ట్ టేబుల్లో తర్వాత క్రియేట్ ఇలా డిజైన్స్ అనేవి ఇట్లా సింపుల్గా చేయాలని చెప్తున్నాను. సపోజ్ నేను ఒక డిజైన్ చేసి చూపిస్తాను. సపోజ్ ఈ టేబుల్ గ్రిడ్ ఎలా ఈజీగా చేయాలో మీకు చూపిస్తాను ఫాస్ట్గా. కొద్దిగా దీనంతా ఫినిషింగ్ టచ్ రాకపోవచ్చు, బట్ మనం ఒక డిజైన్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసి తర్వాత ఫినిషింగ్ టచెస్ యాడ్ చేయాలి. ఏది డ్రాప్ డౌన్స్ కానీ స్పేసింగ్ కానీ కలర్స్ ఇంకేమైనా యాడ్ చేయాలా, లేకుంటే ఐకాన్ని ఏమైనా చేంజ్ చేయాలనేటివి ఫైనల్గా చూసుకోవాలి. ఫస్ట్ మాత్రం మనం లేఅవుట్ స్ట్రక్చర్ని ఫాస్ట్గా తీసుకొని తర్వాత ఫినిషింగ్ టచెస్ ఇచ్చి బ్యూటిఫుల్గా చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇది ఒక టేబుల్ ఉన్నది కదా, టేబుల్ డిజైన్ మీకు ఎట్లా ఫాస్ట్గా చేయాలో చూపిస్తాను జస్ట్ రఫ్గా. సపోజ్ నేను ఆర్ట్ బోర్డ్ తీసుకుంటా. ఆర్ట్ బోర్డ్ క్లిక్ చేసినప్పుడు నీకు రైట్ సైడ్లో నీకు దాని ప్రాపర్టీస్ వస్తాయి. మొబైల్ వర్షన్ అయితేనేమో మొబైల్ సైజ్ తీసుకోవాలి. మొబైల్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను మోస్ట్లీ ఇది iPhone 13 mini తీసుకుంటా, 375/812. వెబ్ అయితేనేమో చెప్పాను కదా 1920/1080 తీసుకుంటా. వెబ్ 1366 ఇవన్నీ ఏం తీసుకోను. 1920/1080లో చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నీకు సోషల్ మీడియా పోస్టర్స్ కానీ ఇట్లా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. వాచ్, iOS వాచ్ ఉంటుంది కదా, వాచ్ కూడా చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ డిజైన్స్ ఇటు ఉన్నాయి. సో నేను ఇప్పుడు మొబైల్ టేబుల్ డిజైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1920/1000 డెస్క్టాప్కి ఇట్లా క్లిక్ చేయగానే నీకు ఆర్ట్ బోర్డ్ ఇట్లా వచ్చేస్తుంది. ఆర్ట్ బోర్డ్ రాగానే నీకు మూవ్ టూల్ తీసుకోవాలి. జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిల్ కలర్ నేను ఒక డల్ కలర్ ఇలా ఇచ్చుకుంటా, కొద్దిగా డల్లిష్గా. ఇలా ఇచ్చుకున్నా తర్వాత నీకు టాప్లో ఒక మెనూ ఐటమ్ రావాలి. జస్ట్ ఇట్లా రఫ్గా చూపిస్తున్నా, ఇట్లా రఫ్గా ఇట్లా వస్తుంది. దీని హైట్ అనేది ఒక 70 పిక్సెల్ పెట్టుకుంటున్నా. దెన్ టాప్కి అలైన్ చేసేసిన. ఓకేనా, బార్డర్ అక్కర్లేదు, బార్డర్ తీసేసిన. నెక్స్ట్ దీనికి బ్లూ కలర్ ఇచ్చుకున్నా. ఇది మెనూ. ఇక్కడ మెనూ ఐటమ్స్ టెక్స్ట్ తోటి మెనూ ఐటమ్స్ ఇక్కడ పెడతాం. ఇక్కడ ఉన్నది కదా టెక్స్టూల్ తోటి నేను మెనూ ఐటమ్స్ ఇట్లా పెట్టుకుంటూ మీకు రఫ్గా చెప్తున్నా. మెనూ 1, మెనూ 2, మెనూ 3. దీనికి ఇట్లా ఫాంట్ అనేది ఇట్లా సింపుల్గా పెట్టుకోవాలి. రెగ్యులర్ పెట్టుకుంటున్నా. నా ఫాంట్ సైజ్ ఒక 14 పిక్సెల్. మామూలుగా నువ్వు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు 14 పిక్సెల్ నార్మల్ ఫాంట్ సైజ్. అది పేరాగ్రాఫ్కైనా ఎక్కడైనా వాడచ్చు. పేరాగ్రాఫ్కి మాత్రం 14, 16, 18 పిక్సెల్ వరకు వాడచ్చు. హెడ్డింగ్స్కి ఒక సబ్ హెడ్డింగ్ అయితే 22 పిక్సెల్, ఇంకా పెద్ద హెడ్డింగ్ అయితే 30 పిక్సెల్ కూడా వాడచ్చు. మన హెడర్లో ఉన్న హెడ్డింగ్స్ ఉంటాయి కదా, హెడర్ ప్యానర్లో అది 60, 80 బేస్డ్ ఆన్ ద నీ వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ని బట్టి నువ్వు ఫాంట్ సైజెస్ హెడ్డింగ్స్ని డిఫైన్ చేసుకోవాలి. బట్ పేరాగ్రాఫ్కి మాత్రం నేను సజెస్ట్ చేసేది 14, 16, 18 ఈ సైజ్ మాత్రమే పెట్టాలి. 12 అంటే కొద్దిగా ఇంకా ఏదన్నా క్లూస్ ఉంటాయి కదా, ఇన్ఫో క్లూస్ కానీ లేదంటే ఏదన్నా క్యాప్షన్ కోసం చిన్నవి ఉంటాయి కదా, అప్పుడు 12 పిక్సెల్ వాడుకోవాలి. నేను ఇక్కడ 14, 16 ఇట్లా వాడుకున్నాను. ఇది మెనూ సెక్షన్. తర్వాత నేను ఒక గ్రిడ్ వ్యూ గీయాలి. టేబుల్ వ్యూ తీసుకుంటా. టేబుల్ వ్యూకి నేను ఇట్లా రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా గీసుకుంటా. ఎప్పుడైనా నువ్వు సెంటర్ అలైన్ చేసుకోవాలి. బాక్స్ సెక్షన్ గీసినప్పుడు ఇక్కడ అలైన్ సెంటర్ క్లిక్ చేసినప్పుడు సెంటర్ అయిపోతుంది. స్పేసింగ్ కూడా కొద్దిగా పర్ఫెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ బార్డర్ కొద్దిగా డార్క్ ఉంది కాబట్టి నేను డల్ చేసేస్తాను. కొద్దిగా డల్ చేసేసి డ్రాప్ షాడో ఇస్తాను, కొద్దిగా హైలైట్ అవుతుంది ఇట్లా. దీనికి ఒక 10 పిక్సెల్ రేడియస్ ఇస్తాను. ఇది ఒక టేబుల్కి గ్రిడ్. టేబుల్ గ్రిడ్కి ఒక మెయిన్ ఇది ఏంది బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. సపోజ్ నేను లిస్ట్ ఐటమ్స్, ఇప్పుడు టేబుల్లో రోస్ ఉంటాయి కదా, రోస్కి ఇలా నేను ఇట్లా గీసుకుంటాను. నేను హైట్ అనేది ఒక 70 పిక్సెల్ పెట్టుకుంటున్నా. ఈ బార్డర్ ఇంత అవసరం లేదు. సో ఈ బార్డర్ అనేది నేను కొద్దిగా ఇట్లా పెట్టుకొని నేను ఇట్లా బార్డర్
దానికోసము ఒక లైన్ టూల్ తోటి ఇట్లా గీతాన్ని తీసుకుంటే ఇట్లా లైన్ గీసి దానికి అలైన్ చేస్తాం. కొద్దిగా పైకి జరుపుకోండి, దీన్ని ఇట్లా బార్డర్ కనిపించాలి. ఇంత బార్డర్ అనేది ఇంత డార్క్ అవసరం లేదు. సో కొద్దిగా ఇలా పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదే బార్డర్ని నేను పైకి తీసుకెళ్తాను. కంట్రోల్ డీ కూడా షార్ట్ కట్, కంట్రోల్ డీ. ఆర్ నువ్వు ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి కూడా నువ్వు డూప్లికేట్ చేసుకోవచ్చు. చూడు చాలా ఉంటాయి, రినేమ్, లాక్, హైడ్, అవుట్లైన్ ఇవన్నీ నువ్వు కాపీ కూడా చేసుకోవచ్చు. షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ డీ. నెక్స్ట్ పైకి ఇట్లా మూవ్ చేసుకున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ని వైట్ కలర్ వేసేసుకున్నాను ఇట్లా. ఓకే, ఇది ఒక రో. సో నేను ఈ బ్యాక్గ్రౌండ్ని లాక్ చేసి ఇప్పుడు ఈ రో ఉంది కదా, ఈ రో విత్ ఆ బ్యాక్గ్రౌండ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని గ్రూప్ కొడుతున్నా. గ్రూప్ కొట్టేసినాక దీన్ని నీకు రోస్ ఎక్కువ కావాలి కాబట్టి రిపీట్ గ్రిడ్ ఉంటుంది. రిపీట్ గ్రిడ్ క్లిక్ చేసి నువ్వు ఇట్లా రిపీట్ చేసుకోవచ్చు. ఇవి గ్యాప్ అవసరం లేదు కాబట్టి మనము గ్యాప్ని తగ్గించుకోవాలి. ఇట్లా ఈ విధంగా చేసుకో. ఇది రిపీట్. నెక్స్ట్ ఇది సెంట్రల్ లైన్ చేసుకోండి. గ్రిడ్ అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ పెట్టుకోవాలి. సపోజ్ నేమ్స్ ఇచ్చుకుంటున్నాను నేను, సమ్ నేమ్స్. ఎప్పుడైనా నేను రన్నింగ్ టెక్స్ట్ 14 పిక్సెల్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ ఇది డార్క్ కలర్, మామూలుగా గ్రే కలర్ ఇచ్చుకుంటున్నా. ఇట్లా కిరణారెడ్డి, నరేష్ కుమార్, సమ్ నేమ్స్ ఎవరైనా కావచ్చు. అది శ్వేత, అజిత్ కుమార్, మనీష్, ఇలా ఇచ్చుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసినాక ఇక్కడ నీకు లైన్ హైట్ అనేది పెంచుకోవాలి. అప్పుడే నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లైన్ హైట్ సెంటర్ లైన్ వచ్చేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. 70 పెడుతున్నా. 70 పెడితే కొద్దిగా సెంటర్ లైన్ అయింది చూడండి. సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను నేను. కాపీ చేసుకుని ఈ విధంగా పెట్టేసిన. నెక్స్ట్ ఇలా ఇమేజ్లు పెట్టాలి. ఇమేజెస్ కోసం నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా. ఈ సర్కిల్ అనేది సేమ్ దీనికి సెంటర్ లైన్ ఇట్లా వచ్చేటట్టు చూసుకోవాలి. దీని బార్డర్ కూడా కొద్దిగా డల్ చేసేస్తుంది ఇట్లా. నెక్స్ట్ సేమ్ రిపీట్ గ్రిడ్ పట్టుకొని ఇలా కొట్టేసేయాలి. సెంటర్ లైన్ అనేది ఇట్లా నువ్వు పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడే నీకు లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. అలైన్మెంట్స్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. లేదంటే మిస్ అయిపోతాయి. అలైన్మెంట్లు కరెక్ట్ చేయలేవు అనుకో, లుక్ అండ్ ఫీల్ మొత్తం పోతుంది. ఇవి ఇమేజెస్. ఇందులో ఇమేజెస్ పెట్టుకుంటాను నేను. సపోజ్ ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇది అన్గ్రూప్ చేసుకొని దీనికి నేను ఇట్లా మన ప్లగిన్స్ నుంచి నేను ఇమేజెస్ యాడ్ చేస్తాను. మీకు ఇమేజెస్లో చాలా ప్లగిన్స్ ఉంటాయి. ఈ ప్లగిన్స్ గురించి కూడా నేను చాలా వీడియోస్ చేసిన, చూడండి. ఇందులో నేను ఇమేజెస్ కోసం యూఐ ఫేసెస్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ లేకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎలా అంటే టాప్ రైట్లో ఐకాన్ క్లిక్ చేసినప్పుడు నువ్వు డిస్కవర్ ప్లగిన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్ వస్తుంది. దాంట్లో యూఐ ఫేసెస్ అని సెర్చ్ చేసి ఈ ప్లగిన్ని మేము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టాలేషన్స్ అనేటివి ఓన్లీ లైసెన్స్డ్ వర్షన్ పైన మాత్రమే యూజ్ అవుతాయి. అండ్ ఈ షేరింగ్, ఇప్పుడు నీకు మొత్తం లింక్స్ కానీ నీకు పర్ఫెక్ట్గా ఒక అడోబ్ సూట్ వర్క్ కావాలంటే లైసెన్స్డ్ వర్షన్ మాత్రమే యూజ్ చేయాలి. చాలామంది అడుగుతారు ఏంటంటే ఇవి ప్లగిన్స్ డౌన్లోడ్ చేయలేకపోతున్నా, నేను క్లికబుల్ ప్రోటోటైప్ క్రియేట్ చేయలేకపోతున్నా, షేరింగ్ లింక్ క్రియేట్ చేయలేకపోతున్నా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తున్నా అంటే లైసెన్స్డ్ వర్షన్ మాత్రమే వాడాలి, అదే సాఫ్ట్వేర్ అయినా. దెన్ నేను ఇమేజెస్ యాడ్ చేస్తున్నా. 11 ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో 11 నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లా జస్ట్ 1 2 3 4
5 6 ఇక్కడ నీకు చూపిస్తుంది ఎంత 6 సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 11 6 సెలెక్ట్ చేసినావు రఫ్గా సెలెక్ట్ చేసిన దెన్ అప్లై అని కొట్టేసిన అప్లై అయిపోతాయి ఆటోమేటిక్గా. అదే ఫోటోషాప్ ఇంకా వేరే వాటిలో అయితే నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, నువ్వు నెట్లో సెర్చ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, చాలా పని ఉంటుంది. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇందులో ఏంటంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. సేమ్ ఫిగ్మాలో కూడా ఇట్లానే యూజ్ చేసుకోవచ్చు, ఫిగ్మాలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇదొక కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కాలంలో సేమ్ సమ్ టైటిల్స్ ఇట్లా వస్తాయి. టైటిల్ సేమ్ చెప్తున్నా, నేమ్స్ అనేటివి మనకు నచ్చినట్టు చేసుకోవాలి. ఇట్లా సేమ్ ఇలానే ఫాస్ట్గా డూప్లికేట్ చేసుకోవాలి, కంటెంట్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి, హెడ్డింగ్స్ అనేటివి మెయిన్. మళ్ళీ సేమ్ ఇప్పుడు హెడ్డింగ్ అనేది ఈ సైజ్ ఉండొద్దు, హెడ్డింగ్ అనేది కొద్దిగా హైలైట్ అయి ఉండాలి. సో హెడ్డింగ్ షుడ్ బి కొద్దిగా డార్క్ కలర్లో ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా పైన నేను పెట్టాను కదా అలా. టేబుల్కి హెడ్డింగ్ అనేది కొద్దిగా ఇది ఫాంట్లో కొద్దిగా డార్క్ కలర్ పెట్టుకోవాలి. సో ఇట్లా టాప్లో పెట్టినట్టు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ టెక్స్ట్, సమ్ ఆల్ ఓపెన్ ఇన్ ప్రోగ్రెస్ ఇవన్నీ ట్యాబ్స్ అన్నట్టు. ఏదైతే హైలైట్ ఉందో అది ఈ ఆరెంజ్ కలర్ ప్రైమరీ కలర్ తోటి హైలైట్ చేసిన ఇలాంటి ట్వీక్స్ మనం చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఓవర్ అయినప్పుడు ఇట్లా ఎఫెక్ట్ ఉంటుంది, కొద్దిగా డార్క్ కొద్దిగా షాడో పెట్టాలి మనం. ఇలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ వాడతారు. సపోజ్ ఇప్పుడు ఈ ఐకాన్స్ ఉన్నాయి, ఈ ఐకాన్స్ని మనము ఐకాన్ ఫర్ డిజైన్స్ ప్లగిన్ నుంచి నువ్వు పెట్టుకోవచ్చు. సపోజ్ ఎడిట్ ఐకాన్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ క్లోజ్ డిలీట్ ఐకాన్ ఇవన్నీ వస్తాయి. ఇలాంటివి నేను చాలా అడోబ్ XD పైన ఫిగ్మా పైన చాలా వీడియోస్ చేసిన, చూడండి. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే న్యూ యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో ఇదేంటంటే సేమ్ అడోబ్ XD కానీ ఫోటో చాలామంది ఇప్పుడు ఒక UX డిజైనర్ ఏంటంటే ఈ మధ్య మొత్తం ఫిగ్మా ఆర్ అడోబ్ XD మాత్రమే వాడతారు. కొంతమంది వేరే సాఫ్ట్వేర్స్ గిట్ల ఉంటాయి. ఫోటోషాప్ చాలా తక్కువ అయిపోయింది. ఫోటోషాప్ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ ఏదైనా పోస్టర్ డిజైనింగ్కే వాడతారు. కానీ నీవు పర్ఫెక్ట్గా ఒక UX డిజైనర్ కావాలనుకుంటే మంచిగా అడోబ్ XD ఫిగ్మా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, UX డిజైనింగ్ ప్రాసెస్ ఇవన్నీ నేర్చుకొని ఐడియాస్ జనరేట్ చేయడం, ఇన్నోవేషన్, థాట్ ప్రాసెస్ అండ్ డిజైనింగ్ గైడ్లైన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి ఒక డిజైనర్గా. ఇవి నేర్చుకుంటూనే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ యూ కెన్ సస్టైన్ అన్నట్టు. సో దట్ ఏదైనా ప్రాక్టీస్ తోటి బై లెర్నింగ్ యువర్ సెల్ఫ్ అంతే. ప్రాక్టీస్ అంతే. ఎవరు చెప్పారు, నువ్వే మోటివేట్ అయ్యి నువ్వే నేర్చుకోవాలి. ఆన్లైన్ త్రూ కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో నువ్వు పే చేసి కూడా నేర్చుకోవచ్చు. ఏ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకైతే పక్కా మైండ్ సెట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం నువ్వు ఏది బయట వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు మధ్య మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కాబట్టి సో నువ్వు ఇంట్లోనే కూర్చొని ఏదైనా సాధించవచ్చు అని నా యొక్క ఒపీనియన్. ఎస్, దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.